ఈ క్షేత్రం ప్రతినిత్యం భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతోంది. ఆది సోమవారాలు, మాస శివరాత్రి, మహాశివరాత్రి, పండుగలు, పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గుంటూరు జిల్లా వాసుల ఇంట ఏ శుభకార్యమైనా ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని దర్శించి వారి శుభకార్యాలను ప్రారంభిస్తూ ఉంటారు. స్వామివారి మహిమలను చూసిన భక్తులు తమ పిల్లలకు సాంబశివ అని నామకరణం చేసుకోవటం స్వామిపై వారికి గల భక్తికి నిదర్శనం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరుపుతారు. పండుగలు, పర్వదినాలలో వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. శ్రీకృష్ణ దేవరాయల వారు కూడా ఈ క్షేత్రం సందర్శించి స్వామిని సేవించి పుత్ర సంతానం పొంది తమ కుమారునికి సదాశివరాయలు అని నామకరణం చేశాడట. ఎందరో మునులు, మహాత్ములు, పండితులు, పామరులు ప్రతి ఒక్కరూ ఈ స్వామిని సేవించి తరించినవారే. భరద్వాజ ముని సైతం ఈ ప్రాంతం సందర్శించినప్పుడు ఈ ప్రాంత ప్రశాంతతకు సంతసించి ఇక్కడే యజ్ఞం చేశాడట. అయితే భరద్వాజ ముని ఈ స్వామిని మల్లెలతో సేవించడం వలన ఈ స్వామి శ్రీ మల్లేశ్వర స్వామిగా పేరు పొందాడట. భరద్వాజముని యజ్ఞం చేస్తుండగా శాపగ్రస్తుడైన కాకాసురుడు అనే అసురుడు కాకి రూపం దాల్చి ఈ ప్రాంతంలో సంచరిస్తుండగా ముని యజ్ఞ జలం కాకిపై చల్లగా కాకి శాప విమోచనం పొందింది. అందువలన ఈ గ్రామం కాకానిగా పేరు పొందిందని చెప్తుంటారు. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ మొత్తంలోకి కూడాను కాళహస్తి తర్వాత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం అయినటువంటి కాకాని యందు ఈ నైరుతి స్థానంలో ఉంది. ఈ రాహుకేతుల పూజా కార్యక్రమం సంతానం లేకపోయినా, కళ్యాణం సమయానికి కాకపోయినా, జాతకరీత్యా సర్పదోషం కానీ, కాలసర్పదోషం కానీ, నాగదోషం కానీ, కుజదోషం కానీ, బాలారిష్ట దోషం కానీ, ఉన్నత విద్య కొరకు, విద్యలో అభివృద్ధి కొరకు, స్థిర ఉద్యోగ ప్రాప్తి కొరకు, ఉద్యోగ అభివృద్ధి కొరకు, అట్లాగే శత్రుదోషరీత్యా, నరఘోషరీత్యా చేసేటువంటి ప్రయత్న కార్యాలలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అత్యున్నత స్థానంలో ఉండటం కొరకు ఈ యొక్క రాహుకేతుల పూజాది కార్యక్రమం చేసుకుంటారు. శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదా చర్మవేష్టం